ఈరోజు ఎట్లుందో తెలుసా? ఒక మాట రాశారు. ఒకప్పుడంట 100 గొర్రెలకు ఒక పాస్టర్ ఉండేవాడంట. 100 గొర్రెలకు. ఇప్పుడు 1 గొర్రెకు 100 పాస్టర్లు ఉన్నారంట. అర్థం కాలే? మాకొక్కడే పాస్టర్. ఇప్పుడు కొమ్ములు వచ్చాయి కదా, ప్రార్థన వచ్చింది, వాక్యం వచ్చింది, మాకేం అవసరం పాస్టరు? ఊర్లో పాస్టర్లందరూ మా పాస్టర్లే, చర్చిలన్నీ మా చర్చిలే. ఇది తప్పిపోయిన గొర్రె, దేశదిమ్మరి గొర్రె. ఏ గొర్రె ఇది? దేశదిమ్మరి గొర్రె. సొంత ఇండ్లు అంటూ ఉండదు, అన్ని ఇండ్లు నాయే అంటది గొర్రె. అందరు పాస్టర్లు మా పాస్టర్లే అంటాడు. చచ్చిపోయినప్పుడు తెలుస్తుంది ఏ పాస్టర్ రా. ఎందుకు? మా చర్చి విశ్వాసే కాదు ఇవా, ఏదో అట్లా ఆదివారం వచ్చింది పోయింది. ఈరోజు చాలామంది విశ్వాసులు దైవజనునికి లోబడడం లేదు, దైవజనునికి గౌరవం ఇవ్వడం లేదు, దైవజనుని యొక్క సలహాలు తీసుకోవడం లేదు, దైవజనుని యొక్క సంప్రదింపులు అవసరం లేదు. మాకు జ్ఞానం ఉంది, మాకు చదువు ఉంది, మాకు డబ్బు ఉంది, మాకు టాలెంట్ ఉంది, దైవజనుని సలహా మాకేం అవసరం, దైవజనుల సలహా మా కొద్ది మేము చేసుకుంటాం. అన్నీ ఆయనకు చెప్పాలా, అన్నీ ఆమెకు చెప్పాలా? చెప్పపోతే చేసుకో. కాలు చేతులు కాలిపోయినప్పుడు చెప్పవులే, అప్పుడు కూడా సిగ్గుపోతుందని. ఈరోజు ఎంతోమంది అలా ఉన్నారు, నేను చూస్తూ ఉంటా. అప్పుడు ఆ గొర్రెకు ఒక పాస్టర్, ఇప్పుడు ఆ గొర్రెకు అందరూ పాస్టర్లే. ఈ ఆదివారం ఒక చర్చి, ఈ ఆదివారం ఇంకొక చర్చి, ఇంకొక ఆదివారం ఇంకొక చర్చి. నో, ఒక్కడి స్థిరపడాలి. నీకంటూ ఒక దైవజనుడు ఉండాలి, నీకంటూ ఒక సంఘం ఉండాలి, నీకంటూ ఒక సహవాసం ఉండాలి, నీకంటూ ఒక పరిచర్య ఉండాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు. అందుకన్నాడు, తెలివి కలిగిన జకరయ్య నడిపింపులో ఉన్నాడు గనుకనే, సలహాలు పాటించాడు గనుకనే. ఏదైనా చేసేప్పుడు ఏమి అంత ఈగో ప్రాబ్లం ఏమి? నువ్వు ఎంత చదువుతేమి? నీకు చదువు జ్ఞానం ఉంటుంది కానీ దైవ జ్ఞానం ఉంటుందే? సేవకులను ఎందుకు అడగాల? చాలామంది కొత్తలో ఏముంటుంది తెలుసా? పాస్టర్ అయ్యా, నేను షాపుకి పోతున్నా, పోవచ్చా అని అడుగుతాను. పాస్టర్ అయ్యా, ఇది కొంటున్నాం, వచ్చి ప్రార్థన చేయండి అంటారు. రోంత కొమ్ములు వచ్చిందాక మనమే ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ ఎందుకు? ప్రతిదీ పాస్టర్కి చెప్పాలనా?